బస్సుల ద్వారా మాకే డ్రైవర్లకు అవకాశం దొరుకుతుంది, తర్వాత ఫిట్మెంట్ లేని బస్సులు ఉన్నాయి, ఇవన్నీ అంశాలు కూడా ఉన్నాయి కదా, వాటి విషయంలో చర్చ జరిగిందా? ఆ విషయంలో చర్చ జరిగింది. ఈ ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొన్ని నడిపేయాలని చెప్పాము. ఆ ఎలక్ట్రిక్ బస్సుల పేరు మీద ఇతర జోన్లకు బదిలీ చేసే విధానాన్ని ఏమన్నాము. ఇది ఆదిలాబాద్ జోను, కరీంనగర్ జోను బదిలీ చేస్తామని చెప్పేసి ఆప్షన్ అడిగారు. ఆ ఆప్షన్ అడిగినటువంటి ఉత్తర్వులను రద్దు చేయమన్నా రద్దు చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ బస్సులను ఏదైతే తీసుకొస్తా అంటున్నారో వాటిలో పాలసీలో మార్చేసి ప్రభుత్వమే ఆర్టీసీ బస్సులుగా కొనివ్వాలని చెప్పాము. దానికి కొంత ప్రయత్నం చేస్తారన్నారు. ఆర్థిక వెసులుబాటు లేదు కాబట్టి కొంచెం ప్రయత్నం చేస్తాము. అది ఏ విధంగా చేయాలో ముఖ్యమంత్రితో స్పందించి చెప్పి చేస్తామని చెప్పారు. ఏదేమైనా మిగతా 29 డిమాండ్లు పెండింగ్ లో ఉన్న బాబతి ఇంకా కొన్ని ఈ కాక ఏవైతే ప్రధాన సమస్యలు అవన్నీ యాజమాన్యం ద్వారా పరిష్కరించుకోమని చెప్పి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. మొత్తంగా జరిగిన చర్చలు అంటే మీరు ఏదైతే లేవనెత్తిరో, అంశాలు లేవనెత్తి ఇంతటి ఉద్యమాన్ని తీసుకొచ్చిరో, 3 రోజుల పాటుగా ప్రభుత్వాన్ని స్తంభింపజేసిరో, దానికి తగ్గట్టుగా అన్ని రకాల ఫలితాలని మీ యొక్క లక్ష్యాలు మీరు సాధించినట్టేనా? అవునండి, చాలా వరకు మాకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. మా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పోల్చుకుంటే ఈ ప్రభుత్వం మాకు చాలా వరకు న్యాయం చేసిందని మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ వెంకన్న గారు. ఇది జేఏసీ చైర్మన్ వెంకన్న మాట్లాడుతున్నమాట. దాదాపుగా వాళ్ళకి సంబంధించి PF 11% అన్నారని, తర్వాత పిఆర్సీ విషయంలో కూడా 11% వరకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని అంగీకరించారని, ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేయాలనే డిమాండ్ ప్రధానంగా ఇటు ఆర్టీసీ నేతల నుంచి పెట్టినప్పుడు ఆర్థిక స్థితిగతులు బాగాలేవు, ఆర్థిక స్థితిగతులు బాగాలేని నేపథ్యంలో కొంత ముఖ్యమంత్రితో చర్చించిన తర్వాత దీనికి ఒక కంక్లూజన్ ఇస్తామన్నారు. అటు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయబోతున్నారు. వెళ్ళిన ప్రక్రియ రకంగా ముందుకు తీసుకెళ్లాలి. ఈ PF ట్రాన్స్ఫర్లు కానీ, కార్పొరేషన్ నుంచి ప్రభుత్వంలోకి ఎలా వెళ్ళాలి, ఈ ఆస్తుల సంబంధించిన ట్రాన్స్ఫర్ కానీ అన్నిటి విషయంలో కూడా ఒక కూలంకషమైనటువంటి కమిటీని ఏర్పాటు చేశారు. దాంట్లో దానకిషోర్, తర్వాత వికాస్ రాజు, తర్వాత ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి అందరూ ఉన్నారు. ఆ ఉన్నత స్థాయి కమిటీలో కూడా కార్మిక సంఘాలకు సంబంధించి కొంతమంది నాయకులకు అవకాశం కల్పించాలంటే వెంటనే ఎన్నికలు పెడతాం, ఎన్నికలు పెట్టిన తర్వాత ఎన్నికల్లో గెలిచినటువంటి ఆ సంఘానికి ఆ ఉన్నత స్థాయి కమిటీలో అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఈ ఎలక్ట్రిక్ బస్సుల విషయంలో ఇది ప్రభుత్వంలో విలీనానికి సంబంధించి అన్ని రకాలుగా ఓకే చెప్పింది. సో 3 రోజుల పాటుగా జరిగినటువంటి ఈ సమ్మెకి ఓవరాల్గా గవర్నమెంట్ దిగొచ్చింది. ఏకంగా మంత్రులే బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా, అటు మంత్రి శ్రీధర్ బాబు, సంబంధిత శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అందరూ కూడా కలిసి, వివేక్ వెంకటస్వామి విజువల్స్లో కూడా ఉన్నాయి, మీరు చూస్తున్నారు. సో అంతా కలిసి కార్మిక నేతల్లో చర్చలు జరిపి వెంకన్న చెప్తున్న ప్రకారంగా గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం చాలా సుదీర్ఘంగా చర్చలు జరిపింది. సుమారుగా అర్ధరాత్రి 2 గంటల వరకు చర్చలు జరిగాయి. ఈ చర్చలు కొంత సానుకూలత ఉంది, మాకు ఫ్రూట్ఫుల్ డిస్కషన్ అంతా కూడా సక్సెస్ అయ్యామని చెప్పి ఆర్టీసీ నేతలు చెప్తున్నారు. అటు మరణించినటువంటి శంకర్ గౌడ్ కుటుంబానికి కూడా 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రభుత్వం నుంచి నేరుగా, అటు 5 లక్షల రూపాయలు అటు ఎమ్మెల్యే నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కేటాయించిన నిధుల్లో నుంచి 5 లక్షలు, ఒక ఇందిరమ్మ ఇల్లు అండ్ ఒక ఉద్యోగం కూడా ఇస్తానని చెప్పి ఒప్పుకున్నారు. సో ఇంకెవరైనా ఇటువంటి విధంగా ఆలోచన చేయాలన్న దాన్ని విరమించుకోండి అని చెప్పి ఆర్టీసీ జేఏసీ నేతలు కూడా పిలుపునిస్తారు. ఒకసారి బట్టి విక్రమార్క ఈ చర్చల తర్వాత మాట్లాడుకొచ్చారు, ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. ఆర్టీసీలో జరుగుతున్నటువంటి సమ్మెకు సంబంధించి కార్మికులు కోరినటువంటి కొన్ని అంశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక క్యాబినెట్ సబ్ కమిటీని నియమించి మీ అందరితో చర్చించి సాధ్యమైనంత మేరకు ఆర్టీసీ మన సంస్థ, అందులో పనిచేస్తున్నటువంటి కుటుంబాలందరూ కూడా మన కుటుంబాలు. దురదృష్టవశాత్తు ఆ కుటుంబాలకు సంబంధించిన వ్యక్తి మన నుంచి దూరం కావటం చాలా బాధాకరం. అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా ఈ చర్చలు జరిగాయి. 2 గంటల తర్వాత ఈ చర్చలు ముగిసి అటు ఆర్టీసీ జేఏసీ నేతల పిలుపుతో సమ్మె ముగిసింది. మా ప్రతినిధి మధు ఉన్నారు. మధు, సో ఇక బస్సులు రోడ్లెక్కాయా? బస్సులు రోడ్లపైకి వచ్చి ఇప్పుడు ఆల్రెడీ తమ పబ్లిక్ని గమ్యస్థానాలకు చేర్చడం మొదలైందా? 2 గంటల వరకు జరిగిన చర్చల తర్వాత ఈరోజు రియాక్షన్ ఎలా ఉంది? కార్మిక నేతల లేకపోతే కార్మికుల యొక్క రియాక్షన్ ఎలా ఉన్నాయి?
ఆల్రెడీ రోడ్డు పైన బస్సులు తిరుగుతా ఉన్నాయి. నిన్న నైట్ చెట్లు సఫలం కావడం అనే దాదాపు సూత్రప్రాయంగా ముందే నిర్ణయం ప్రకటించారు కాబట్టి రోడ్లపైన బస్సులు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. 3 రోజుల సమ్మె విజయవంతమైంది. శంకర్ గౌడ్ మరణంతో ప్రభుత్వం దిగొచ్చింది. ఆయన ఆత్మహత్య చేసుకున్న తర్వాత ప్రభుత్వంలో కదలికి వచ్చింది. వెంటనే ప్రధానమైనటువంటి డిమాండ్స్ అన్ని యాక్సెప్ట్ చేసి ముఖ్యమైన డిమాండ్ ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం అనేటువంటి అంశం ఒక కొలిక్ వచ్చింది. తర్వాత 2021 సంవత్సరానికి సంబంధించినటువంటి పిఆర్సీ పే స్కేల్ అమలు కూడా ఆ ప్రభుత్వం ఓకే చెప్పింది. తర్వాత యూనియన్ల పునరుద్ధరణ, గుర్తింపు, వాటికి సంబంధించిన ఎన్నికలకు వాటికి ఒక గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వీళ్ళంతా కూడా కాస్త ఉపశమనం పొందారు. కార్మికులంతా కూడా ప్రయాణికులకు కూడా విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించి బట్టి విక్రమార్క కూడా చాలా స్పష్టమైన హామీ ఇచ్చారు. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఎన్నికల నిర్వహణ కోసం కూడా అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తుంది, ఆర్టీసీ యాజమాన్యాన్ని ఆదేశిస్తా ఉన్నామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఒక రకంగా ఒక దశాబ్ద కాలం పెండింగ్ లో ఉన్నటువంటి విలీనం పైన సుదీర్ఘంగా చర్చించారు. నిన్న ప్రారంభమైనటువంటి చర్చలు మధ్యాహ్నం నుంచి అధికారులతో తర్వాత మంత్రులతో అర్ధరాత్రి వరకు చర్చలు చేసిన తర్వాత ఒక కొలిక్ వచ్చింది. ఒక పులి స్టాప్ పడ్డట్టుగా ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ఉదయం నుంచే ఐఏఎస్ అధికారులతో తర్వాత సమాచారంతో ముఖ్యమంత్రి సమాచారం చేయడం మొత్తానికి ఒక 11% దానిలో టీఆర్సీ ప్రకటనతో వీటన్నిటితో మిగతా ఆర్టీసీ అన్ని సమస్యల పైన యాజమాన్యం, కార్మిక సంఘాల సంబంధించినటువంటి సూచనల మేరకు అన్నికి పులి స్టాప్ పెట్టింది. మొత్తం 32 డిమాండ్లకు ఓకే చెప్పడంతో ఆర్టీసీ సమ్మె పులి స్టాప్. సో ఈ రోజు ఆల్రెడీ ఉదయం నుంచి బస్సులు ఆ రోడ్ల పైన తిరుగుతా ఉన్నటువంటి పరిస్థితి. ప్రజలు కాస్త ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంది. చాలా రోజుల సమస్యకు ఆర్టీసీ సమస్యకు వారి సమ్మెతో ప్రభుత్వం దిగి వచ్చేలా కార్మికులంతా కూడా ధర్నా చేయడంతో ఒక వాళ్ళ సమస్యకు పులి స్టాప్ పడింది. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా అర్ధరాత్రి 2 గంటల వరకు జరిగిన చర్చల తర్వాత ఎటకెలకి ఆర్టీసీ సమ్మె ముగిసింది. రోడ్లపైకి ఆర్టీసీ బస్సులు బయలుదేరాయి. ప్రజల్ని తమ గమ్యస్థానంలో చేర్చడానికి అన్ని రకాలుగా సిద్ధమైపోయాయి. సో మొత్తంగా 3 రోజుల పాటుగా స్తంభించినటువంటి ఆర్టీసీ వ్యవస్థ ఒక్కసారిగా ప్రభుత్వాన్ని కుదిపేసింది. చాలా మంది గమ్యస్థానం వెళ్ళడానికి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాళ్ళ రూట్స్ వెళ్ళడానికి కోసం ఆల్టర్నేట్ రూట్ వెతుక్కోలేక ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి వచ్చింది. ఎక్కడ చూసిన ఉద్యమాలు, పోలీస్ పహారా, పలు చోట్ల వాళ్ళంతా కూడా బలమరణానికి పాల్పడే విధంగా ప్రయత్నం చేయడం, ఒకరు ఆల్రెడీ మరణించడం, అక్కడ కూడా హైటెన్షన్ వాతావరణం క్రియేట్ చేయడం. 3 రోజుల పాటుగా ఆర్టీసీ నేతలు చాలా తీవ్రమైనటువంటి ఉద్రిక్తత పరిస్థితుల మధ్యలో నుంచి ఎట్టగలిగి తమ సమ్మె డిమాండ్ని పరిష్కరించుకునేందుకు ప్రభుత్వంతో చర్చలు జరిపి వాళ్ళంతా కూడా దాన్ని సక్సెస్ చేసుకున్నారు. సో ప్రజెంట్ ఆర్టీసీ బస్సులు మొదలయ్యాయి. సో ఇక 3 రోజుల పాటుగా మీరేదైనా ఎదుర్కొన్న సమస్యకు సంబంధించి అంటే ఆర్టీసీలు లేకపోవడం మూలంగా బస్సు